హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రైల్వే డిపార్ట్మెంట్ నుంచి మొత్తం 2 రిక్రూట్మెంట్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయితే విడుదల కావడం జరిగింది. ఈ 2 రిక్రూట్మెంట్స్ కలిపి 4665 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 10th 10+2 ఏదైనా డిగ్రీ అలాగే ఐటీఐ చేసినటువంటి వారు ఈ పోస్టులకు అయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఆన్లైన్లో మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ 2 రిక్రూట్మెంట్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూస్తున్నటువంటి వారు ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మీకు యూజ్ అయ్యే విధంగా ప్రతి ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, రైల్వే నుంచి రిలీజ్ అయినటువంటి 2 నోటిఫికేషన్స్లో ఒక నోటిఫికేషన్ వచ్చేసి డిఎఫ్సిసిఐఎల్ నుంచి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్. మొత్తం 1074 వేకెన్సీస్ తోటి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. అయితే ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి లాస్ట్ డేట్ వచ్చేసి ఇక్కడ మనకి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఈ నెల 23వ తేదీ కాదు, జూలై 23వ తేదీ వరకు లాస్ట్ డేట్ అనేది ఎక్స్టెండ్ చేశారు. దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ నోటీస్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో అది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఈ యొక్క డిఎఫ్సిసిఐఎల్కి సంబంధించినటువంటి ఎక్స్టెన్షన్ డేట్స్కి సంబంధించినటువంటి నోటీస్ అయితే మనకి అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. సో ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవడానికి సంబంధించి జూలై 23వ తేదీ వరకు ఈ యొక్క లాస్ట్ డేట్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అయితే మనకి జూన్లో ఈ యొక్క కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుందని చెప్పేసి మనకి ప్రీవియస్ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. దీనికి సంబంధించినటువంటి డేట్స్ కూడా మార్చడం జరిగింది. సెప్టెంబర్ లేదా అక్టోబర్లో దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేసుకునేటువంటి అభ్యర్థులు ఇది గమనించాల్సి ఉంటుంది. ఇందులో మనకి జూనియర్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ అలాగే జూనియర్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి మొత్తంగా మనకి డిప్లొమా వాళ్ళు, ఐటీఐ వాళ్ళు అలాగే ఇంకా ఈ డిగ్రీ బేస్ మీద క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు అప్లై చేసుకునే విధంగా 1074 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ యొక్క 1074 వేకెన్సీస్లో దాదాపు 500 వేకెన్సీస్ డిగ్రీ బేస్ మీద ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే ఏమీ అడగలేదు. సో ఎగ్జిక్యూటివ్ అండ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్స్ కలిగినటువంటి వాళ్ళు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. కాబట్టి జూలై 23వ తేదీలోపు ఈ యొక్క 1074 వేకెన్సీస్కి అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం ఇది కూడా యాడ్ చేయడం జరిగింది ఈ యొక్క రైల్వే రిక్రూట్మెంట్కి సంబంధించిన వీడియోలో. కాబట్టి ఇది గమనించాలి మీరు. సో ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అలాగే వెబ్సైట్ లింక్ని నేను మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవాలనుకున్నటువంటి వారు అప్లై అయితే చేయండి. ఇప్పుడు నెక్స్ట్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, మనకి ఇంకొక నోటిఫికేషన్ వచ్చేసి మొత్తం 3591 పోస్టులతోటి వెస్టర్న్ రైల్వే నుంచి అప్రెంటిస్లకి సంబంధించి ఈ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. సో వెస్టర్న్ రైల్వేస్ నుంచి ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్లకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేశారు. దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి మే 25వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది. క్లోజింగ్ డేట్ వచ్చేసి జూన్ 24వ తేదీకి మనకి ఎండ్ కావడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో ఆర్ఆర్సీ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుంచి రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ ఇది. సో దీనికి సంబంధించి మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మినిమం 15 సంవత్సరాల నుంచి మ్యాక్సిమం 24 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారు అప్లై అయితే చేయొచ్చు. 10థ్తో పాటు ఐటీఐ కలిగినటువంటి వారు ఈ యొక్క అప్రెంటిస్లకి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో మినిమం 15 సంవత్సరాలు ఉండాలి వారికి, మ్యాక్సిమం 24 సంవత్సరాలు ఉండాలి. ఎస్సీ ఎస్టీ ఓబీసీస్కి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years ఉంటుంది. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years ఉంటుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి, వారు కూడా అప్లై చేయొచ్చు. వారికి 10 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మెన్ కూడా ఇక్కడ అప్పర్ ఏజ్ లిమిట్ వారికి సంబంధించినటువంటి రిలాక్సేషన్ వచ్చేసి 10 years అయితే ఇచ్చినట్లు ఇక్కడైతే మెన్షన్ చేశారు. కాబట్టి ఎవరైతే ఈ పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారైతే ఈ పోస్టులకి అప్లై అయితే చేయండి. ఈ నెల 25వ తేదీ నుంచి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఈ పర్టికులర్ ఏవైతే లొకేషన్స్ ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి లొకేషన్స్ మీరు సెలెక్ట్ చేసుకొని ట్రేడ్ వైజ్ స్లాట్స్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. వీటికి సంబంధించి అప్లికేషన్ ఫీ వచ్చేసి మనకి 100 రూపీస్ అయితే ఉంది. సో ఈ యొక్క 100 రూపీస్ ఈ యొక్క అప్రెంటిస్షిప్ పోస్టులకి సంబంధించి పెట్టుకొని ఈ యొక్క అప్రెంటిస్షిప్లో మీరైతే జాయిన్ అవ్వచ్చు. అప్రెంటిస్షిప్లో మీరు జాయిన్ అయ్యి అదొక కోర్స్ కంప్లీట్ చేసి సర్టిఫికేషన్ పొందడం ద్వారా మీకు రైల్వే రిక్రూట్మెంట్ మనకి పర్మనెంట్ బేసిస్ మీద రిలీజ్ అయ్యేటువంటి పోస్టులకి బెనిఫిట్ అయితే ఉంటుంది. రీసెంట్గా లాస్ట్ ఇయర్ మనకి మొత్తంగా మనకి 2019లో రిలీజ్ చేసినటువంటి 1 lakh వేకెన్సీస్లో 20% ఆఫ్ వేకెన్సీస్ని ఈ యొక్క అప్రెంటిస్షిప్ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులకి ఐటీఐ వాళ్ళకి కేటాయిస్తూ రైల్వే నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. సో ఇలాంటి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. కాబట్టి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇక్కడ ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి
క్వాలిఫికేషన్స్ 10థ్తో పాటు ఐటీఐ ఉండాలని చెప్పేసి ఎన్సీవీటీ సర్టిఫికేట్ కలిగి ఉండాలని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ పర్టికులర్ ట్రేడ్స్ అండ్ ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్స్ కలిగినటువంటి వారు మాత్రమే ఈ పోస్టులకు ఎలిజిబుల్. డిఎఫ్సిసిఐఎల్కి సంబంధించి మనకి ఇక్కడ 10+2 అలాగే డిగ్రీ చేసినటువంటి వారికి వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఆ పోస్టులకు మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో స్లాట్స్, ఈ స్లాట్స్లో మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు సెలెక్ట్ చేసుకొని. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి వెస్టర్న్ రైల్వే నుంచి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ ఇది. ఈ నోటిఫికేషన్ లింక్ను కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఈ నెల 25వ తేదీ నుంచి ఈ నెల 25వ తేదీ నుంచి స్టార్ట్ కాబోయేటువంటి ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ మనకి రైల్వే నుంచి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.